ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించినట్లు దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హోషేయ గ్రంథం నుండి మనం దేవుని వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసం కలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిం చేత దున్నించుటకు నేను ఒకరిని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలార్జులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మీ బీడు భూమిని దున్నుడి, బ్రేక్ ఆఫ్ యువర్ ఫాలో గ్రౌండ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని గమనించినట్లయితే, మొదట్లో ఇశ్రాయేలు ఎంతో సమృద్ధిగా ఫలించారు. కానీ వారు దేవునికి వారి ఆరాధనను బంగారు దూరతో కలపడం ద్వారా చెడు ఫలాలను వారు ఇవ్వడం ప్రారంభించారు. వారు చేసేటువంటి ఆరాధనను దేవుడు అసహించుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ వారి కోసము వారు నిర్మించుకున్నటువంటి స్తంభాలను, బలిపీఠాలను ప్రభు త్వరలో నాశనం చేస్తారని తెలియజేశాడు. అయితే నీతి ఫలించినట్లు విత్తనం విత్తి ప్రేమయను కోత మీరు కోయుడని దేవుడు వారితో మాట్లాడి వారిని పదే పదే ప్రోత్సహించినట్లు ఈనాటి లేఖన భాగం తెలియజేస్తుంది. కానీ ఇశ్రాయేలు వారికి ఉన్నటువంటి సైనిక బలం పైన, వారికి ఉన్నటువంటి ఆర్థిక శక్తి పైన నమ్మకం ఉంచి వారు పాపం చేస్తూ తిరుగుబాటును కొనసాగించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు వారు వారికంటే శక్తివంతమైన సైన్యం చేత, వారు గొప్ప సంపద కలిగినటువంటి అశ్షూరు చేత నశింపచేయబడతారనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇశ్రాయేలు రాజు మరియు అతని కుటుంబము ఒక భయంకరమైనటువంటి మరణాన్ని పొందుతారు అనేది వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే 11 నుండి 13 వచనాల్లో దేవుడు తన ప్రజలపై కాడిని ఉంచి వారు గుణపాఠము నేర్చుకునేలా చేస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనంలో కూడా యేసు ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేశారు. మీరు నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. ఇశ్రాయేలు వారు పాపపు విత్తనాలను విత్తారు, అబద్ధమనే ఫలాలను వారు తిన్నారు. ఇప్పుడు వారు జీవించడానికి ఏకైక మార్గము వారు బీడు భూమిని దున్నడం, నీతి యొక్క విత్తనాలు నాటడం మరియు ప్రేమ ఫలాలను పొందడం. దేవుడు ఎవరైతే తన విధేయులుగా ఉంటారో ఆ విధేయులపై తన నీతి వర్షాన్ని కురిపిస్తాడు. కానీ అనీతిమంతులపై ఆయన నీతి వర్షాన్ని కురిపించడనేది లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం ఆలోచిస్తే, మొదటి 2 వచనాలు అలాగే 8వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలు వారు మతపరంగా వర్ధిల్లినటువంటి వారుగా ఉన్నారు. కానీ వారి పశ్చాత్తాపము ఎంతో దయనీయంగా ఉంది. వారు దేవునికి బదులుగా బయలునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి వారి యొక్క ఆరాధనను దేవుడు అసహించుకున్నట్లు నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. మన జీవితాల్లో దేవుడు మనకు చేస్తున్నటువంటి మేలు మనం గుర్తించి ఆయన్ని ఆరాధించాలి, ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. కానీ కేవలం మనం మతపరమైన ఆచారాలు చేస్తూ పాపాల నుండి మనం మరలకుండా ఉంటే, దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటే, మరియు మనం చేస్తున్నటువంటి పొరపాట్లను మనం కప్పిపుంచుకోవడానికి సాకులు మనం ఉపయోగించుకున్నట్లయితే మన జీవితంలో మనం దేవుని యొక్క నీతి వర్షాన్ని పొందుకోలేము. కాబట్టి మనం దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధిస్తున్నామో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి.
మన ఆరాధనలు, మనం చేసేటువంటి కృతజ్ఞత ఊరికనే ఆచారబద్ధంగా ఉందా లేదా నిజాయితీతో దేవుని మనం వెతుకుతున్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఫలించడానికి లేదా ముందుకు సాగడానికి ఏకైక మార్గం ఏంటంటే నీతిని విత్తడము, మనం ప్రేమ అనే పంటను కోయడం. కాబట్టి మన జీవితాల్లో మనం నీతిని కలిగి దేవుని మార్గంలో నడుస్తున్నట్లయితే, దున్నని బేడు భూములను దున్నుతూ దేవుని యొక్క ప్రేమను పంచగలిగినట్లయితే దేవుని యొక్క అనుగ్రహంకు మనం పాత్రలంగా ఉండగలుగుతామని దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైన స్థితిలో ఉన్నారు. దేవుడు వారికి తగిన తీర్పు ఆయన తెచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన జీవితంలో మనం దేవుని తీర్పు రాకముందే దేవుని వెతుకుటకు ఇదే తగినటువంటి సమయమని, ఇదే సరైన సమయమని మనం గుర్తించి దేవుని వైపు తిరగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితంలో మనల్ని మనం పరిశీలించుకొని యథార్థంగా దేవుని వైపు తిరిగి దేవుడిచ్చే ఆశీర్వాద ఫలాలు మనం అనుభవించే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుని సహాయాన్ని మనం కోరుతూ ప్రార్థిద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మా హృదయంలో దాగి ఉన్నటువంటి నాయన ప్రతి విధమైనటువంటి చెడును విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి. నిజమైన పశ్చాత్తాపంతో ప్రభువా నీ వైపు తిరగడానికి మాకు సహాయం చేయండి. నీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, నీ నీతి వర్షం మా మీద కురిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.